అనంతపురం జిల్లా గుత్తిపట్టణ పరిధిలో జరిగిన ఓ అనుమానుష్య కేసులో పోలీసులు అధికారులు ఉత్తేజించారు. ఇంటి ఓనర్ అయిన మహిళను హత్య చేసి ఆమె బంగారు ఆభరణాలను దోచుకున్న భార్యాభర్తలను గుత్తి పోలీసులు అరెస్ట్ చేశారు. గుత్తి ఆర్ఎస్ కు చెందిన దుద్దిగుంట విజయలక్ష్మి రెడ్డమ్మ భర్త రామోజీరావు లేట్ అనే మహిళ ఇంట్లో అద్దెకుంటూ డబ్బు అవసరం కారణంగా గత తేదీన 26వ తేదీన ఉదయం 10:30 నుంచి 10:45 మధ్యలో ఆమెను కంప చెట్లలో గొంతు పిసికి హత్య చేశారు. ఆమె వద్ద ఉన్న బంగారు చైన్, కమ్మలు, సెల్ ఫోన్ తీసుకుని అదే రోజు మధ్యాహ్నం 1:30 సమయంలో మృతదేహాన్ని వారి ఆటోలో తీసుకుని వైటి చెరువు వద్ద చెరువులో పడేశారు. అనంతరం ఆమె బంగారు చైన్ కోసమట్టం ఫైనాన్స్ లిమిటెడ్ గుత్తిలో తాకట్టు పెట్టి వచ్చిన సొమ్మును తన అవసరాలకు వాడుకున్నారు. అదేవిధంగా గతంలో కూడా వారు పనిచేసిన ఇంట్లో నుండి బంగారు చైన్ దొంగతనం చేసి తాకట్టు పెట్టినట్టుగా విచారణలో ఒప్పుకున్నారు. జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు గుంతకల్ డీఎస్పీ ఏ శ్రీనివాస్ నాయకత్వంలో గుత్తి సిఐ ఎం రామారావు, ఎస్ఐ కె సురేష్, ఏ నాగప్ప ఇతర సిబ్బంది 6వ తారీఖు సాయంత్రం 4:30 గుత్తి పట్టణంలో నిందితులను అరెస్ట్ చేశారు. వైటి చెరువు దగ్గర ఆమె యొక్క బాడీ నీళ్లలో ఆ చెరువులో దొరకడం జరిగింది. ఈ కేసులో ఆమెని ఏమన్నా చంపేసి అక్కడ పడేసినారా అని వాళ్ళ బంధువులు, వాళ్ళ కొడుకు మరియు వాళ్ళ తమ్ముడు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు మా డిఎస్పీ గుంతకల్ డిఎస్పీ గారి సూచనల మేరకు మేము ప్రత్యేక బృందాలుగా మా ఎస్ఐ, మేము తర్వాత మా స్టాఫ్ హెడ్ కానిస్టేబుల్ అంతా ప్రత్యేక బృందాలుగా ఏర్పడి సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని విచారించి ఈరోజు సాయంత్రం పొద్దున ఇద్దరు ముద్దాయిలు మన గుత్తి టౌన్, గుత్తి ఆర్ఎస్ అంటే ఆమె ఎక్కడైతే కనపడకుండా వెళ్ళిందో ఆ ప్లేస్ లోనే వాళ్ళ ఇంట్లో ముద్దాయి వాళ్ళకి సంబంధించినటువంటి ఇంట్లో భార్యకున్నటువంటి రాము, తర్వాత అతని భార్య అయినటువంటి అలిషమ్మ, భార్య డబ్బుల విషయంలో మరియు అలాగే ముద్దాయిలు ఎవరైతే చనిపోయినారో విజయలక్ష్మి, దుద్దేకుంట విజయలక్ష్మి, ఆమె వద్ద నుంచి 10,000 ₹5 వడ్డీకి అమౌంట్ తీసుకున్నారు. ఆ డబ్బు విషయంలో ఆమె టయానికి వీళ్ళు అడ్జస్ట్ చేయలేక ఇంటి బాడే కావచ్చు, అప్పు కావచ్చు టైంకు కట్టలేక ఇబ్బంది పడి డబ్బుకు ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారుని దోచుకొని ఆమెను చంపేసి ఆ బంగారుని వాళ్ళ కుటుంబ అవసరాలకు వాడుకోవచ్చు, అదేవిధంగా అప్పి కూడా మాఫీ అయిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఆమె తోటకాడికి వచ్చినప్పుడు వాళ్ళు తోటలో ఉన్నప్పుడు ఫోన్ చేసి వస్తున్నారా అని పిలిచి కనుక్కొని ఆమె వచ్చేటువంటి టయానికి కంప చెట్లలో తోట నుంచి ఇంటి దగ్గరికి వచ్చేటువంటి దారిలో కంప చెట్లలో ఇద్దరు భార్యాభర్త ఆమెని గొంతు పిసికి చంపడం జరిగింది 26వ తారీఖు. అదే రోజే వాళ్ళు ఆ ముద్దాయికి సంబంధించినటువంటి ఆటోలోనే డెడ్ బాడీని తీసుకొని ఇద్దరు భార్యాభర్త ఇద్దరు కలిసి మధ్యాహ్నం టైంలో పోయి చెరువులో పాడేసి వచ్చినారు. వచ్చిన తర్వాత మళ్ళా మృతురాలికి సంబంధించినటువంటి చైన్ ని తీసుకొని ఇక్కడ గుత్తి టౌన్ లో ఉన్నటువంటి కోసమటం ఫైనాన్స్ ప్రైవేట్ లిమిటెడ్ దానిలో తాకట్టు పెట్టి 20,000 అప్పుగా తీసుకున్నారు. ఆ చైన్ వచ్చేసి 22 గ్రాములుగా ఉంది. ఈ ముద్దాయిలు గతంలో కూడా సుమారు 1 సంవత్సరం పైన ఈ ముద్దాయి భార్య అయినటువంటి అంటే రెండో ముద్దాయి అయినటువంటి అలిషమ్మ గతంలో పసుపుల విజయలక్ష్మి అనేటువంటి మహిళ ఏజ్డ్ ఆమె, ముసలామె, ఆమె ఇంట్లో పని అంటే ఇంటి పనులు చేసేదానికి ఉండేది. అక్కడ కూడా ఒక చైన్ ని అప్పట్లో దొంగలించడం జరిగింది. వాళ్ళు మేము ఫిర్యాదు చేస్తాం, నీ మీద అనుమానం ఉంది అని చెప్తే వాళ్ళని లేదు నేను చేయలేదు, అనవసరంగా నన్ను బ్లేమ్ చేస్తా ఉన్నావు అని వాళ్ళని దబాయించడం వల్ల వాళ్ళు ఎందుకులే ఇంకా ఆమె చేయలేదని కంప్లైంట్ కూడా మాకు పోలీసుల దృష్టికి రాలేదు. కానీ ఈ కేసు విచారణలో భాగంగా విచారిస్తే అప్పుడు కూడా చైన్ దొంగిలించి ఆ చైన్ కూడా కోసమటం ఫైనాన్స్ లో లోన్ లో పెట్టి 1,30,000 ఫస్ట్ తీసుకున్నారు. తర్వాత దాన్ని 1 year కాలం రెన్యువల్ చేసుకోవడానికి గత 3 నెలల క్రితము రెన్యువల్ చేసి 1,53,000 మళ్ళా అదే కోసమటం ఫైనాన్స్ లో రీఫైనాన్స్ చేసుకోవడం జరిగింది. అంటే వీళ్ళు డబ్బు కోసం గతంలో కూడా ఒక చైన్ దొంగలించడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు కూడా ఆ డబ్బు అది దానిలో కేసు కాలేదనేటువంటి ఆలోచనతో ఇప్పుడు కూడా వచ్చినటువంటి ఇంటి ఓనర్ అయినటువంటి విజయలక్ష్మి వచ్చినప్పుడు ఆమెని దిద్దకుంట విజయలక్ష్మిని ఆమె దగ్గర ఉన్నటువంటి బంగారు తర్వాత వాళ్ళ అప్పు 2 మాఫీ అయిపోతాయనేటువంటి ఉద్దేశంతో ఆమెను చంపి ఆమె చైన్ తర్వాత ఆమె దగ్గర ఉన్నటువంటి కమ్మలను తీసుకోవడం జరిగింది. మనము చైన్ ని
కోసమటం ఫైనాన్స్ లో అదే రోజు పైన పెట్టారు. లోన్ పెట్టి ఆ డబ్బులు 20,000 తెచ్చుకొని వాళ్ళకు ఉన్నటువంటి అప్పుల్ని ఆటో ఫైనాన్స్ కు దానికి కట్టుకోవడం జరిగింది. తర్వాత మనం ఇప్పుడు కేసు దర్యాప్తులో భాగంగా వాళ్ళని విచారిస్తే మృతురాలికి సంబంధించినటువంటి కమ్మలు, తర్వాత సెల్ ఫోన్ కూడా వాళ్ళ ఇంట్లో ఉంటే సీజ్ చేయడం జరిగింది. అదే విధంగా వాళ్ళ యొక్క అంటే బాడీని తరలించడానికి ఉపయోగించినటువంటి ఆటోను, వాళ్ళ బెడ్షీట్ ను, తర్వాత మృతురాలితో మాట్లాడినటువంటి ఫోన్ ని కూడా మనము దర్యాప్తులో భాగంగా సీజ్ చేయడం జరిగింది. వల్ల దాన్ని ట్రేస్ చేయడం జరిగింది, ప్రశంస చేయడం జరిగింది. మా స్టేషన్ ఇద్దరు ఎస్ఐలు, నేను, హెడ్ కానిస్టేబుల్స్ అంతా 4 బృందాలుగా చేయడం జరిగింది. అంతా డిఎస్పీ గారి సూచనల మేరకు, ఎస్పీ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు చేయడం జరిగింది. చేసినటువంటి ప్రతి ఒక్కరికి అభినందన కూడా ఎస్పీ గారి నుంచి చెప్పడం జరిగింది.